నువ్వు ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాలిలో ఎగురుతున్నావు. మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100 వేలు కాదు 1,00,000 కోట్లుంటాయి. I do not have money. If you have any money, give me please. Currently, I have difficulties in running the party. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలిలో ఉన్నటువంటి పొగాకు కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. ఎందుకు ఈ రోజు జగన్ గారు ఏదో మాకు బేళ్లు చూసి మాకేదో మంచి రేట్ ఇప్పిస్తామని చెప్పి వచ్చారు. వాస్తవంగా తెప్పించిన అసలు పొగాకు ఆక్షన్ విధానాన్ని చూడలేదు ఆయన. మా బేళ్ళన్నింటినీ కూడా తొక్కేశారు. రైతు అన్న కూడా లేకుండా కార్యకర్తలని గట్రా తీసుకొచ్చి రైతులు బాగా శుభ్రంగా మా బేళ్లు శుభ్రంగా పాటు చేశారు. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. ఒక ఆక్షన్ విధానాన్ని కానీ ఆక్షన్ ఎలా జరుగుతుందని కానీ ఆక్షన్ లో ఏ సమస్యలు ఉన్నాయని కానీ రైతుకి ఏ సమస్య ఉన్నదని మాకు పొరపాటు అడగలేదు. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపో. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే వేలాది మంది వచ్చారు హెలికాప్టర్ మీద చూద్దామని. అట్లుంటది మనతోని. ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఆయనకి సెక్యూరిటీ మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఈ మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి హక్కు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం. అని రాజ్యాంగంలో రాసిందా? సరే తరలే. వేలాది మంది వచ్చారు. మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ మర్చిపోవాలన్నా మర్చిపోయే గాయం రాది, మామూలు గాయం కాదు కదరా. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ₹1,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. కాలంలో ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? అన్ని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ గొప్పలు, చేసేవి మాత్రం అభూతమైన కల్పనలు అని నేను సగర్వంగా చెప్తున్నా. వడ్డీ లేని రుణాలు పథకం తీసేసి పొగాకు ఫార్మర్స్ కి మాత్రం 50,000 3 ఏళ్ళ కట్టాలి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగి. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్పుడు వద్దురా నువ్వు. అయ్యో నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్పుడు ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా వీళ్ళ కొరికేస్తాం, రక్తం దాకేస్తా. యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడగాలి. అదేంటంటే ఈజీగా ఉన్నది అడగాలి. పోయిన ఏడాది మీరు పొగాకు రైతులను ఏదైతే కలిశారో పొదిలిలో, వాళ్ళకి మీరు ఏం మేలు చేసినట్టు సార్? అంటే అది మీరు వాళ్ళ కోసం ఏం పోరాటం చేసినట్టు మళ్ళీ ఈరోజు దేవరపల్లికి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చిన్నపిల్లని చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? హైయెస్ట్ రేట్ 2.65. అది కూడా మనం వస్తున్నామని ₹10 పెంచినారు. పెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఏదో ఆత్రము ఆతృతలో మీరు రావడము, ఓ పెద్ద మీడియా కవరేజ్ మీ సాక్షి ఛానళ్లు న్యూస్ పేపర్లో వేసుకోవడం తప్పిస్తే పొగాకు రైతులకి మీరు చేసినటువంటి మీరు ఏమీ లేదు. నా వెంట పడ్డాడంటే అటు ఇటు కనిపెడతావా? అయ్యో మన ప్రభుత్వంలో హైయెస్ట్ 350 అబద్ధాలే. ఓటుకు వస్తే అబద్ధం తప్ప. యావరేజ్ ₹365 మన ప్రభుత్వ హయాంలో. అయ్యా అమ్మో బాబోయ్, వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నావా మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే. గొడ్డల పార్టీ అధ్యక్ష
అయ్యా గొడ్డల పార్టీ అధ్యక్ష, 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చేసరికి ఎఫ్సివి కేజీ 140 రూపాయల రేటు ఉండేది. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఏదో మీరు వచ్చారని